హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను డిఫరెంట్ యోక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేశాను. అండ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండ్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ అంటే మనం స్టిచ్ చేసేటప్పటికి 6 ఇంచెస్కి వెళ్తుంది. అది కూడా నేను ఏంటంటే స్టార్ నెక్ డిజైన్ చేస్తున్నాను. అండ్ ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైనుంచి ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ స్లోప్ ఇస్తున్నాను. అండ్ చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ వేస్ట్ వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే కిందన టక్స్ కోసం 1 ఇంచ్ అండ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం చెస్ట్ దగ్గర అండ్ వేస్ట్ దగ్గర తీసుకుంటున్నాను. యోక్ పార్ట్ ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ వచ్చి అండ్ అలాగే వేరే కలర్తో అటాచ్మెంట్ వస్తుంది. సో పైనుంచి ఏంటంటే నేను 11.5 ఇంచెస్కి అనేది ఒక మార్క్ చేస్తున్నాను. అండ్ ఫోల్డెడ్ సైడ్ నుంచి 4.5 ఇంచెస్కి ఆర్ మన ఇష్టం, ఎక్స్ట్రా కావాలంటే ఒక 7 ఇంచెస్కి కూడా మార్క్ చేసుకోవచ్చు. అలాగే చెస్ట్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని మార్కింగ్స్ అన్నిటిని ఏంటంటే వీడియోలో చూపిస్తున్నట్టు మనం కలుపుకోవాలి. మనకి షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. దాన్ని బట్టి ఏంటంటే మార్కింగ్స్ అనేవి కొంచెం ఎక్కువ తక్కువ అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా మార్కింగ్స్ అనేవి కలుపుకోవాలి. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఏంటంటే 1 ఇంచ్ మార్క్ చేసి ఇలాగ కర్వ్ స్కేల్ యూజ్ చేసి నేను షేప్ అనేది ఇస్తున్నాను. సో నేను చూసుకుంటున్నాను నాకు కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది వచ్చిందా లేదా అని చెప్పేసి. ఒకవేళ మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా రాకపోతే ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేస్తున్నాను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి సెపరేట్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను రౌండ్ నెక్ ఇస్తున్నాను. సో ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే ఇలా వీడియోలో చూపిస్తున్నారు కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను రౌండ్ నెక్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను బ్యాక్ నెక్ అనేది మార్క్ చేస్తున్నాను. సో నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచెస్ అండ్ నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్క్వేర్ లైన్ అనేది డ్రా చేసుకొని అందులో నేను రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను కర్వ్ స్కేల్ యూజ్ చేసి. సో ఇలా మనం షేప్ ఇవ్వాలి. అక్కడ నెక్ దగ్గర వచ్చేసి తాళ్ళు అనేవి మనకి వస్తాయి, డోరీస్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ నెక్ అనేది నేను ఇలాగ కట్ చేస్తున్నాను. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేస్తున్నాను. షేప్ ఇచ్చాను కదా, షేప్ అనేది నేను యాస్టీస్గా కట్ చేసేస్తున్నాను. చూడొచ్చు ఇలా వచ్చింది కదా, దాని మధ్యలో అనేది వేరే కలర్ అనేది యాడ్ అవుతుంది, అటాచ్మెంట్ వస్తుంది. సో దీన్ని నేను క్యాన్వాస్ పేపర్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. క్యాన్వాస్ పేపర్ అనేది 2 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. దానిపైన మనం ప్రీవియస్గా కట్ చేసుకున్న నెక్ ప్యాటర్న్ అనేది ఇలా ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి యాస్టీస్గా. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ 1.5 ఇంచెస్ అనేది తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఓవరాల్ నెక్ అంతా. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేస్తున్నాను. సో ఫ్రంట్ నెక్ దగ్గర స్టార్ నెక్ లాగా డిజైన్ చేస్తున్నాను. సో దాని దగ్గర కూడా నేను అనేది ఒక మార్కింగ్ ఇచ్చి దాన్ని అలా కట్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక్కడ నేను ఓన్లీ నెక్ ప్యాటర్న్స్ అనేవి చూపిస్తున్నానండి, ఎందుకంటే ఎస్టీస్గా ఎలాంటి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ అనేవి బాటమ్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీకు డీటెయిల్గా కావాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి, ఆర్ ఎల్స్ మన ఛానల్ని చెక్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ బోల్డ్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. నేను ట్యాగ్ చేస్తాను ఫుల్ వీడియో అనేది. ఇప్పుడు ఏంటంటే నెక్ ప్యాటర్న్ డిజైన్ చేయడం కోసం నేను గోల్డ్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను. దాన్ని ఏంటంటే ఇలాగా
క్యాన్వాస్ పేపర్ ఏంటంటే ప్లేస్ చేసుకొని ఓవరాల్గా స్టిచ్ చేస్తున్నాను ఇలాగ క్యాన్వాస్ పేపర్లో పైన. సో మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు యాస్టీస్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నీట్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నెక్ దగ్గర కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను కట్ చేయగా మిగిలిన పీస్ ఉంది కదా, దానికి ఏంటంటే రాంగ్ సైడ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత టక్ ఇచ్చుకొని మళ్ళీ టర్న్ చేసుకొని ఓవరాల్ ఫ్యాబ్రిక్ మీద నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. సో ఇలాగేంటంటే 2 పీసెస్ అనేది రెడీ చేసి పెట్టుకున్న తర్వాత లోపల అటాచ్మెంట్ వస్తుంది కదా, ఆ క్లాత్ అనేది లోపల పెట్టుకొని దానికి పిన్స్ అటాచ్ చేసుకొని ఓవరాల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ డిజైనింగ్ చూపిస్తున్నాను. నాకు హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచెస్ కావాలి. 1 ఇంచ్ కింద నా ఫోల్డింగ్కి అండ్ పైన 1/2 ఇంచ్కి పెట్టుకొని 11.5 ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నాను. అలాగే అటువైపు కూడా నేను 11.5 ఇంచెస్ అనేది మార్క్ చేస్తున్నాను. అండ్ నేను 13 ఇంచెస్ అనేది విడ్త్ తీసుకుంటున్నాను. అండ్ పైనుంచి ఏంటంటే 2.5 ఇంచెస్కి అనేది ఒక మార్క్ చేసుకున్నాను. ఫోల్డెడ్ సైడ్ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ అనేది నేను డ్రా చేస్తున్నాను, హ్యాండ్ కర్వ్. అండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ అండ్ ఎక్స్ట్రా 4 ఇంచెస్ తీసుకొని ఇలా కలుపుకుంటున్నాను. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నా అలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఏంటంటే హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్ చేసి డైరెక్ట్గా నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి షోల్డర్స్ అటాచ్ చేసేసి హ్యాండ్స్ అనేవి నేను అటాచ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే మీకు ఫుల్ వీడియో చూపించట్లేదు, ఎందుకంటే చాలా వీడియోస్ మన స్టిచ్చింగ్ అనేవి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కింద ఉన్నాయి. సో మీకు కావాలి అంటే కింద ట్యాగ్ చేస్తాను, ఆర్ మన ఛానల్లో చెక్ చేయండి. సో ఇక్కడ హ్యాండ్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత బాటమ్ కూడా అటాచ్ చేసేసుకోవడమే. ఈ నెక్ ప్యాటర్న్ అనేది మీకు నచ్చినట్టు అయితే, మీకు యూస్ఫుల్ అయినట్టు అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి కిందన మీకు ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఇంకా న్యూ మోడల్స్ కావాలి అంటే. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ నేను ఓన్లీ నెక్ ప్యాటర్న్ అనేది మీకు డీటెయిల్గా అర్థమయ్యేలా చూపించాను. అండ్ కింద బాటమ్ అనేది నేను చూపించలేదు, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వీడియోస్ అనేవి ఛానల్లో చాలా ఉన్నాయి, మీకు చూడండి. ఓన్లీ నెక్ ప్యాటర్న్ నేను డిజైనింగ్ చూపిస్తున్నాను.